నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీని ఉద్దేశించి మళ్ళీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ అవసరం రాష్ట్రానికి ఏ విధంగా ఉంది అని చెప్పి వివరిస్తూనే వైసీపీ పెడుతున్నటువంటి తప్పుడు పోస్టులపై ఆయన నిప్పులు చెరిగారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. నిన్న పల్లె కార్యక్రమం 2.0కి పవన్ కళ్యాణ్ గారు రావడం, అక్కడ అంటే యువతకి రాజకీయాల పట్ల ఏ విధంగా అవగాహన ఉండాలి, ఎలా ప్రశ్నించాలి అని చెప్పడమే కాకుండా కూటమి ప్రభుత్వ అవసరాన్ని కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. సో వైసీపీని కూడా వార్న్ చేశారు. దీనిపైన వైసీపీ అప్పుడే మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ప్రచారం మొదలుపెట్టింది. మళ్ళీ ఆయన పరదాల మాటున అంటుంది, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు, వీళ్ళ ప్రచారాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ప్రతిసారి మనం ఎన్నిసార్లు వాళ్ళకి మీకు బుద్ధి రాదా, అసలు బుద్ధి అనేదే లేదా అనేటట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు వింటే అయినా సరే వాళ్ళకి అసలు చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు. నిమ్మకి నీరెత్తినట్లు ఉంటున్నారు. మమ్మల్ని కాదు, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగా చూస్తున్నాం. ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా గతంలో తప్పులు చేసి ఈ రోజున శిక్ష అనుభవిస్తూ సస్పెన్షన్లో ఉండి వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇంత చదువులు చదువుకొని మేము పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి ఇంకా ఆ విషయాలు గున్నాయి. వీళ్ళందరూ ఎంతమంది ఎన్ని విధాలుగా సఫర్ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పంచన ఉండి. శ్రీలక్ష్మి ఐఏఎస్ ఇవన్నీ చూస్తూ కూడా యువత ముఖ్యంగా ఈ రప్ప అనే ప్లకార్డ్స్ పట్టుకోవటం, ఇంట్లో మహిళల్ని దూషించటం. మరి ఎవరైనా సరే ఈ రోజున గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఈ రోజున శాపంగా మారి రాష్ట్రానికి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడా వెనుకం చేయకుండా ముందుకు తీసుకువెళ్తుంది అనేది కూడా చెప్పుకుంటున్నాం. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఏ విధంగానైనా సరే యువతకి మనం ఒక భరోసాని ఇచ్చాం, వాళ్ళ భవిష్యత్తు నిలబెట్టాలి, బంగారు బాట వేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. కానీ వీళ్ళేం చేస్తున్నారు, గత అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ రోజున అధికారం కోల్పోయాక కూడా 11 సీట్లకు పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి రాకుండా ప్రజలను గాలికి వదిలేసి ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏ విధంగా అవహేళన చేస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. మరి 2029లో మళ్ళీ వస్తాం, రప్పరప్ప నరికేస్తాం, సప్త సముద్రాల అవతలన్నా కూడా లాక్కొస్తాం, బట్టలోడ తీసి కొడతాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, కోనసీమలో ఇంటికి పెద్ద కొడుకు కొబ్బరి చెట్టుగా భావిస్తారు. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని కూడా పెద్ద కొడుకుగా భావించి ఖచ్చితంగా ఇంకొక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటే 2047 ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్నారో ఆ కలలు నెరవేరుతాయి. రాష్ట్రం బంగారు భవిష్యత్తు పిల్లలు ఏదైతే ఉన్నారో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని. సరే వీళ్ళందరూ కూడా నిజంగానే ఆయన మాట్లాడిన మాటలకు భయపడతారా, నిజంగానే వీళ్ళకి భయం అంటూ ఉందా? మనిషికి భయమో భక్తో ఉంటే వాడు కరెక్ట్ లైన్లో నడుస్తాడని చెప్తారు పెద్దవాళ్ళు. ఆ రెండూ లేవు వీళ్ళకి. భక్తి లేదేంటంటే ఇప్పుడు చూస్తున్నాం, సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఏం చేశారు. మరి వీళ్ళంతా కూడా బైబిల్ దానికి సంబంధించి కన్వర్టెడ్ క్రిస్టియన్గా ఉండి వీళ్ళు ఇతర మతస్థులను అక్కడ ఉద్యోగ నియామకాలు చేసి గతంలో లడ్డు కల్తీ పరకామణి అన్ని విషయాల్లో కూడా అక్కడ చాలా ఇదిగా చేశారు. మరి ఈయనకు భయం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి కంటే? నాకేంటి భయం, 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, తల్లిని చెల్లిని కూడా బయటకు నెట్టేశాను, నాకు డబ్బే ప్రాధాన్యం, దేంట్లోనైనా నాకేంటి. అహనా పెళ్ళంట్లో కోట శ్రీనివాసరావు నిజంగా మనం చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఏం మాట్లాడినా కూడా ఆయన మీద అందరూ మూకుముడిగా పడిపోతున్నారు. కానీ మనం ఇక్కడ ఒకటి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి ఏం ప్రచారం, రప్ప అంటే తప్పేంటి, వాళ్ళు కేసులు పెడతారు ఎదుర్కోండి, అలాగే మీరు కూడా పదవులు పొందే అవకాశం ఉంటుందని చెప్పి యువతకు ఆయన చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఆ పోస్టులు పెట్టడం తప్పు, ఆ యువత నేర్చుకోవాల్సింది అది కాదు, నాకైనా ముఖ్యమంత్రికైనా మీరు శల్య పరీక్ష పెట్టండి, క్వశ్చన్ రైజ్ చేయండి, యువత రాజకీయాలను బాధ్యతగా తీసుకోవాలని చెప్తున్నారు. సో ఇట్లాంటి వ్యక్తుల మీద కూడా ఈ విధంగా వాళ్ళు పడిపోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ ఫీడింగ్. అవును, నేను కూడా 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, మహా అయితే మిమ్మల్ని వేస్తారు, మళ్ళీ బయటకు వస్తారు, అంతకంటే స్ట్రాంగ్ కావండి అని చెప్పి గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పిన వ్యక్తి. మరి మీరు ఒక నాయకుడిగా ప్రజలకి ప్రజాప్రతినిధిగా ఉండాలి అంటే ఇలాంటి మాటలే మాట్లాడాలా, ఇలాంటి ఫీడింగే వాళ్ళకి ఇవ్వాలా, యువతని ఇలానే తప్పు ద్రోవ పట్టించాలా. గంజాయి వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్తుంటే మీరేమో అదే ముద్దు బ్రో అంటున్నారు. అదే కదా నడుస్తుంది. మరి ఇన్ని విధాలుగా మీరు తప్పులు చేస్తూ తప్పించుకొని తిరుగుతూ ఈరోజు ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు మూకముడిగా దాడి చేయడానికి కారణం
అక్కడ ఏదైతే 2 పార్టీల కన్నా 2 కులాలే ఇంపార్టెంట్ గా వాళ్ళు చూపిస్తున్నారు. ఆ రెండింటిని టార్గెట్ చేయాలి. కమ్మ కాపు వాళ్ళని విడగొట్టాలి. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఆ పార్టీలో ఉంటూ కాపు కులస్తులు మరి ఏ విధంగా ఎలిగేషన్స్ తెస్తున్నారు, రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పదే వంగవీటి రంగా గారి విషయాలను తీసుకొస్తున్నారు. మరి ఎక్కడ చూసినా ఏదో విధంగా అగ్గిపుల్ల గీసి వేద్దాం. అంటే మీరు అన్నట్టు వాళ్ళు ఎంత ఆ 2 కులాలను విడిగొట్టాలని చూస్తే పవన్ కళ్యాణ్ గారు అంత దగ్గర అవుతున్నట్టు కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మనం చూసాం 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారం. గతంలో కూడా అసెంబ్లీలో ఒక సందర్భంలో ఆయన చెప్పడం మనం అవును ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఎన్నో సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన కింద మేము పనిచేయాలి, ఆయన అనుభవం వేరు, మాకంత అనుభవం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన కింద పని చేస్తేనే రాష్ట్రం సమగ్రవంతంగా ఉండిద్దని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఏ విధంగానైనా సరే ఏదో ఒక రాయి తగలబోతుందా, ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బందుల్లో ఇరకాటంలో పెట్టేయాలి, కుంపటి పెట్టాలి కూటమిలో అనేదే టార్గెట్ గా మాట్లాడుతున్నారు. మరి ఆయన మాట్లాడితే చాలు వచ్చాడు పేటీఎం స్టార్ అని అదే మాట్లాడుతున్నారు. డబ్బులు తీసుకుంటాడు, అమ్ముడు పోయాడు, దత్తపుత్రుడు ఇవే మాటలు. ఏ అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మొన్న ఒక కొత్త ప్రచారాన్ని కూడా తీసుకొచ్చారు. అదేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మొన్న వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నమస్కారం చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ప్రధానమంత్రి గారు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అయిపోయింది, ఇప్పుడు లోకేష్ గారికి ఇస్తున్నారు, ఇంకా పవన్ కళ్యాణ్ ఆ కూటమిలో ఉండి కూడా వేస్ట్ అన్నట్టు ప్రచారం చేశారు. చీప్ ట్రిక్స్, సిల్లీగా ఉంది చాలా చాలా చాలా. అసలు ఏం మాట్లాడతారో గతంలో చూసాం. ఆయన ఏదో గొంతులో కొంచెం బాగాలేదనేది విక్స్ వ్యాబరబుల్ అదిస్తేనే చాక్లెట్ ఇచ్చాడు మోడీకి, పవన్ కళ్యాణ్ అని చెప్పేది కూడా పుట్టించారు చిలకలూరుపేట సభలో. అంటే ఒకటి కాదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా వీళ్ళు చేయటానికి సమర్థులు. ఎట్లాంటి అభూత కల్పనలు చేస్తారు, ఇట్లాంటి ప్రాపకాండలు చేస్తారు. బాబాయిని గొడ్డలతో రప్పరప్ప నరికేసి నారాసుర రక్త చరిత్రను రాయలేదా మహానుభావులు? ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? తల్లిని చెల్లిని చక్కగా వాడుకొని ఈయన ముఖ్యమంత్రి పదవి రాగానే వాళ్ళ ఆస్తులు లాగేసుకుని బయటికి గెంటేయలేదా? ఇంతకంటే ఏం కావాలి? అంటే ఈ రోజున ఏం చేశాడు? అవసరానికి వాడుకొని వదిలేస్తుంది ఎవరు అనేది కనిపిస్తూ ఉంది కదా. ఫస్ట్ మీ నాయకుడి గురించి మాట్లాడండి. మాట్లాడే వాళ్ళందరూ ఏం చేశాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడ్డాడు, ఏ విధంగా యువతకు ఉపయోగపడ్డాడు అంటే గంజాయి పండించడంలో బాగా యువతకు ఉపయోగపడ్డాడు. రాష్ట్రానికి ఏ విధంగా ఈయన మేలు జరిగిందంటే మేలు జరగటం ఏమో కానీ కీడు చేయకుండా ఉంటే చాలు బాబు అని దండం పెట్టి పక్కన పడేశారు ప్రజలు. వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు కూటమి ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం నాయకుల గురించి మాట్లాడుకోవటం చాలా చాలా ఇరిటేట్ గా ఉంది. వాళ్ళు మాట్లాడుతుంటే వినలేకపోతున్నాం. ఇవన్నీ కూడా విని చిన్నపిల్లలు కనుక ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటారు చూడండి, అలా ఉంది. అబ్బే మనం ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాం, మనం చేసే తప్పు, ఇలాంటివన్నీ చాలా చీప్ గా ఉంటాయి అనేది కూడా లేకుండా దీని గురించే లోకేష్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం నాయకులకే ఇచ్చారు ఆయన కూడా. దయచేసి మార్ఫింగ్లకి తావివ్వద్దు, ఇట్లాంటి పిచ్చి పోస్టులు పెట్టొద్దు, అట్లాంటి వాటికి పులి స్టాప్ పెడదాము అని చెప్పేసి. ఓకే వీళ్ళకి చెప్తున్నారు బాగుంది, అవతల వ్యక్తి ఇట్లాంటివి చేస్తే మీరు పనిష్ చేస్తారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మరి అంతే కదా, ఈ రోజున వీళ్ళు వింటారు, వీళ్ళకొక దిశ నిర్దేశం ఇచ్చే నాయకుడు ఉన్నాడు, క్రమశిక్షణ అనేది ఒకటి ఉంది. పార్టీలో ఏదైనా క్రమశిక్షణ క్రాస్ చేస్తే పనిష్మెంట్ కూడా ఉండిద్ది అనేది తెలుసు. వెంటనే పార్టీ నుంచి బయటకు నెట్టేస్తారని చెప్పి కూడా తెలుసు. ఎప్పటి నుంచో ఉందో ఎప్పుడో వస్తుంది పార్టీ పెట్టినప్పటి నుండి కూడా అవన్నీ. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏం లేవే. ఎంత గొప్పగా తిడితే అంత మంచిగా ఆయన పదవులు ఇస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వాళ్ళు మారతారా? మరి అలాంటి వాళ్ళు మారతారు అనుకోవటానికి ఎక్కడైనా అవకాశం ఉందా? కాబట్టి వాళ్ళని ఏ విధంగా పనిష్మెంట్ చేస్తారనేది ఇక్కడ ముఖ్యం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ విధంగా మాట్లాడటం కానీ, కూటమి ప్రభుత్వం గురించి ఈ విధమైన బురద జల్లటం కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళు పెద్ద అడ్డుగా మారారు. మరి ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ఈ రోజున పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రావటం కానివ్వండి, యువతకి ఉద్యోగాలు ఇవ్వటం కానీ ఒక టార్గెట్ అయితే, అంతకంటే పెద్ద టార్గెట్ జగన్మోహన్ రెడ్డి నోరు మూయించాలి. ఈ పెద్ద సైకో కోసం పిల్ల సైకోలు చేసే వీరంగానికి వీళ్ళు పులి స్టాప్ పెట్టాలి. అది జరగాలి. అది జరిగితే ఈ రోజున మళ్ళీ 2029లో ఎలా వస్తామో చూస్తామని చెప్పేసి నిన్న సవాల్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు, అది నెరవేరుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.